అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎంఎల్ఎం కంపెనీని నడపాలి అంటే మనం ఏం చేయాలి? సో ఎంఎల్ఎం కంపెనీని నడపడానికి మన దగ్గర ఏ క్వాలిటీస్ ఉండాలి? మనము ఎంఎల్ఎం కంపెనీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళగలమా? ఒక డైరెక్ట్ మార్కెటింగ్ అన్నా, ఎంఎల్ఎం అన్నా, నెట్వర్క్ అన్నా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక ఎంఎల్ఎం కంపెనీని మీరు నడపాలనుకుంటే ఫస్ట్ వన్ సరైన నిర్ణయం అన్నది తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు టీం అనేది బాగా లేచిన తర్వాత ఒక్కసారి డెడ్ అయిందంటే కంపెనీ మళ్ళీ జీవితంలో మీరు కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. చాలా కష్టమవుతుంది. సో కాబట్టి మీరు పెట్టేటువంటి ప్లాను చాలా అర్థవంతంగా మార్కెట్లో చాలా వేగంగా వెళ్ళే విధంగా ఉండాలి. సో ఎట్ ది సేమ్ టైం ఇంకా లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అదేముండదు, అమౌంట్ ఉంటే ఎవరికైనా లీగల్ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. ఆ ప్రొసీజరు ట్యాక్స్ ఆఫీసర్స్ని మీకు మీ సరౌండింగ్లో సిఏఎస్ ఉంటారు, ఎవరైనా ఒకరు వాళ్ళని కాంటాక్ట్ అయితే చెప్పేస్తారు. లేదంటే మాకు కాల్ చేసినా సో మేము చెప్తాం, స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినా కూడా మేము మీకు గైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏ యొక్క సిచ్యువేషన్ అంటే ఏ యొక్క మిస్టేక్ మీరు చేసినారంటే ఎంఎల్ఎం కంపెనీ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ స్టార్టింగ్లోనే ఒక కంపెనీ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే ప్రోడక్ట్, ప్లాను. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లెవెల్ ప్లాన్ మాత్రం చాలా డేంజర్. లెవెల్ ప్లాన్ ఆటో పూల్ కంటే, ఆటో పూల్లో అయినా మీరు పెట్టినటువంటి ప్రోడక్ట్కి మీరు చేసేటువంటి సాఫ్ట్వేర్ ఖర్చులకి అన్నిటికీ మీరు పెట్టిన అమౌంట్ అయినా సంపాదించేస్తారు ఆటో పూల్లో అయినా మినిమం. బట్ లెవెల్ ప్లాన్ ఉండదు చూడు, అందులో సక్సెస్ అవ్వడం చాలా 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 కష్టం. ఇంతవరకు ఇండియాలో కాదు, టోటల్ వరల్డ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైవ్ గుడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, మీకు ఐడియా ఉందా? దాన్ని లివ్ గుడ్ అంటుంటారు వీళ్ళు. సో బట్ నేనైతే దాన్ని లైవ్ గుడ్ అంటాను. ఆ కంపెనీ స్టాక్ ఇంకా పేరు చెప్పాల్సి ఎప్పుడో పోయింది కాబట్టి ఇంక చెప్పినా ప్రాబ్లం లేదు. అది లెవెల్ ప్లాన్. అది నేను ఆ కంపెనీ వచ్చినప్పుడు చాలామందికి చెప్పాను, లీడర్స్ కూడా. అది ప్లాన్ నిలబడదు అది మార్కెట్లో. ఒక ఎంఎల్ఎం కంపెనీ అన్నాక అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ వస్తేనే ఆ కంపెనీ లైఫ్ టైం నిలబడుతుంది. లీడర్ పర్మనెంట్ అవుతాడు, కంపెనీ పర్మనెంట్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఎవరో పట్టించుకోవాలా, వెళ్ళినారు, పోయింది కంపెనీ. సో లెవెల్ ప్లాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెవెల్ ప్లాన్ మీద హై ఇన్వెస్ట్మెంట్లు పెట్టి హై బడ్జెట్లతో ప్రోడక్ట్లు తెచ్చి హై బడ్జెట్తో ఆఫీస్ తీసుకునేసి చాలామంది అప్పులు పాలవుతున్నారు. ఇలా అవ్వకండి. లెవెల్ ప్లాన్ అన్నది కొద్దిగా సక్సెస్ అవ్వడానికి మార్కెట్లో చాలా కష్టము. అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ రాదు. కాబట్టి లెవెల్ ప్లాన్కి మీరు ఎలా ఉంటుందో చెప్తాను. లెవెల్ ప్లాన్ అంటే ఆల్రెడీ లెవెల్ ప్లాన్ అంటే తెలిసిన వాళ్ళకి మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే బ్యాడ్ కమెంట్లు పెట్టడం, లేదంటే ఇంక మాకు తెలుసులే అని చెప్పి చెప్పడం అయంత అనుకోవద్దండి. మనము ఎవరి కోసం చెప్తున్నాం? ఎవరికైతే ఏ విధంగానూ నెట్వర్క్ మార్కెటింగ్లో నాలెడ్జ్ లేకుండా కంపెనీలు పెడుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం. సో లెవెల్ ప్లాన్ అన్నది చాలా డేంజర్ అని చెప్పడం కంటే అది సక్సెస్ కాదు మార్కెట్లో అని చెప్పడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు 10 లెవెల్స్ దాకా ఇస్తాను సార్ అమౌంట్ అంటాం. పైన ఒకడు ఉంటాడు, వాడి కింద ఒకడు ఉంటాడు, వాడి కింద ఒకడు ఉంటాడు, వాడి కింద ఒకడు ఉంటాడు. సో 10వ లెవెల్ దాటిందంటే ఇన్కమ్ రాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? మన ఇమేజినేషన్లో ఏం పెట్టుకుంటామంటే, సార్ ఫస్ట్ లెవెల్లో ఒక 10 మందిని వేస్తాడు సార్,
సెకండ్ లెవెల్‌లో ఆ 10 మంది ఇంకొక 10 మందిని చేస్తే 100 మంది అయితారు సార్. అక్కడున్న వాళ్ళు 1000 మంది అయితారు సార్. తర్వాత 10,000 మంది అయితారు సార్. ఎట్లా ఏదో ఒకటి 3/3 మ్యాట్రికో, 2/2 మ్యాట్రికో లేదంటే 5/5 మ్యాట్రికో లేదంటే అన్‌లిమిటెడ్ లైన్సో మొత్తానికైతే డెప్త్ నుంచి ఇన్‌కమ్ రాదు. దాన్ని లెవెల్ ప్లాన్ అంటారు. యూని లెవెల్ ప్లాన్ అనరు. యూని లెవెల్ ప్లాన్ అంటే అన్‌లిమిటెడ్ డెప్త్ ఉంటది. అన్‌లిమిటెడ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజు, ఐఎంసీ, ఆర్‌సీఎం ఈ కంపెనీలు. ఓకేనా? సో, అవి వచ్చేసి బీవీల మీద నడుస్తాయి. మంత్లీ ఫ్లష్ అవుట్ ఉంటుంది బీవీలో. అంటే మంత్లీ ఏ మంత్ ఆ మంతే ఇన్కమ్ అనేది ఆ మంత్ మీరు ఒక టార్గెట్ అచీవ్ అవ్వలేదంటే జీరో అయిపోతుంది అది. అలా ఉంటుంది. సో, బట్ లెవెల్ ప్లాన్‌లో మాత్రం మీరు సక్సెస్ కాలేరు. దానికి టీం కూడా రాదు. సింపుల్‌గా మీరే గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. ఒక ఎంఎల్ఎం కంపెనీని లైఫ్ టైం మనం నిలబెట్టాలనుకుంటే లీడరు మంత్లీ ఒక 2 lakhs సంపాదించుకునేటువంటి పర్సన్ పర్మనెంట్‌గా మీ కంపెనీలో ఒక్క పర్సన్ అయినా ఉండాలి. ఆ పర్సన్ ఎలా వస్తాడు? అన్‌లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ ఉంటేనే మీ కంపెనీలో పర్మనెంట్ అవుతాడు. సో, ఆల్ ఓవర్ వరల్డ్‌లో సుమారుగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పర్మనెంట్‌గా ఉన్న కంపెనీలన్నీ యూని లెవెల్ కంపెనీలు, బైనరీ కంపెనీలు, మ్యాట్రిక్ ప్లాన్ కంపెనీలు. అట్ ది సేమ్ టైం అన్‌లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ ఇచ్చే కంపెనీలే. అవి ఎలాగైనా ఇవ్వని, టార్గెట్ అయినా పెట్టని, ఏదైనా పెట్టని. ఇప్పుడు ఒరిఫ్లేమ్ ఉందబ్బా, చాలామంది ఫెయిల్యూర్ అయినారు. ఇప్పటికీ సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు దాంట్లో. అన్‌లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్. అన్‌లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ ఇవ్వడం వల్లనే కంపెనీ స్ట్రాంగ్ అయింది. ఎలా స్ట్రాంగ్ అవుతుంది సార్, మేమంతా ఫెయిల్యూర్ అయినాం కదా అనుకుంటే, ఈరోజు టాప్ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు మన అప్లైన్. ఆల్ ఓవర్ ఇండియా టీం వచ్చేసి ఉంటాడు. అన్‌లిమిటెడ్ డెప్త్. మా అప్లైన్కి నాకు మధ్యలో కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ నేను చేసే బిజినెస్ మా అప్లైన్కి యాడ్ అయిపోతుంది. దట్స్ పవర్ ఆఫ్ అన్‌లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో, ఇది అర్థం చేసుకునే వాళ్ళకి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి అలాగే పోతారు. ఎప్పుడు కూడా ఎంఎల్ఎం ఇండస్ట్రీలో లైఫ్ టైం మీ కంపెనీని మీరు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్తో పాటు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత తను జీరో అయిపోతాడని చెప్పడం కానీ, సడన్ లెవెల్కి వచ్చిన తర్వాత అన్‌లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ రాదు అని చెప్పడం కానీ, ఇవి చేయకూడదు. ఇవి చేయడం వలన లీడర్లు మీ కంపెనీలో పర్మనెంట్ కారు. ఫస్ట్ పాయింట్ పక్కన పెట్టేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్లానింగ్ ప్రకారంగా ప్రోడక్ట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము ప్లాన్ గురించి చెప్పేసినాను. ఇప్పుడు ప్రోడక్ట్లోకి వస్తాం. ఇది మీరు లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అంటే ఎటు పోలేరు. అంటే ప్లాన్ను చేంజ్ చేసుకోలేరు. ఇంకా ట్రెడిషనల్ మార్కెటింగ్ వెనక్కి పోలేరు. చాలా లాస్లోకి వెళ్ళిపోతారు. నేను చాలా కంపెనీస్ని చూశాను. సో, ప్రాక్టికల్గా చాలామంది నష్టపోయింది కూడా చూశాను. ఇదేంటంటే ఎంఎల్ఎం కంపెనీ పెట్టంగానే, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టంగానే, ఎంఎల్ఎం కంపెనీ అనుకోండి, స్టార్టింగ్లోనే కొన్ని లక్షల రూపాయలు పెట్టి ప్రోడక్ట్ అనేది తెచ్చేస్తుంటారు మనోళ్ళు. అరే ఏంటి ఈ ప్లాన్ క్లిక్ అవుతుందా, మార్కెట్లో ఎంత మాత్రం పోతుంది, ఒక నెల చూసుకుందాం, కమ్మింగ్స్ 1 month తర్వాత ప్రోడక్ట్ వస్తుందైనా చెప్దాం, నీకు ఈ ప్లాన్ నిలబడుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నెల తర్వాత అయినా తెచ్చుకో. యాడికి పోతుంది? బట్ ఈ ప్లాను సక్సెస్ కాదు, మార్కెట్లో అంత తొందరగా క్లిక్ కాదు. అలాంటప్పుడు నువ్వు ప్రోడక్ట్ ఎత్తుకొని వచ్చి వాళ్ళ మీద రుద్దుతావు అంటే ఆ ప్రోడక్ట్ వేస్ట్గా అయిపోతుంది. లాస్ట్కి పురుగులు పట్టిపోతుంది తప్ప మీరు ఆ కంపెనీలో సక్సెస్ కాలేరు, ఆ ప్రోడక్ట్ అమ్మలేరు. చాలామంది ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన వాళ్ళు, సార్ అదేటో సార్ ప్రోడక్ట్ ఉంటే బాగా మూవ్ అవుతుంది కదా సార్, వాళ్ళు రన్ చేయలేరు కదా సార్ అట్లా అనుకుంటే ఒక్కసారి చూడండి మార్కెట్లో ఎన్ని ఎంఎల్ఎం కంపెనీలు ప్రోడక్ట్ బేసిక్లో రన్ అయ్యి ప్రోడక్టు ఎక్కడ పడితే ఆడ కుప్పలో పోసేసిన కంపెనీలు ఉన్నాయి. సో కాబట్టి నేను బాగా ఆలోచించే చెప్తున్నాను మీకు, ప్రోడక్ట్ మీద హై ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొద్దండి. ప్లాన్ ప్రకారంగా తీసుకున్నట్లయితే అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ వచ్చేటువంటి ప్లాన్ మాత్రమే పెట్టండి. ఓకేనా? ఇంకా ఇంకొక టాపిక్ తీసుకున్నట్లయితే ఇవి 2 చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవడం. స్ట్రాంగ్ డెసిషన్లో చాలా పాయింట్స్ ఉంటాయి.
ఇది ఏ విధంగా మిమ్మల్ని కాపాడుతుంది? సో స్ట్రాంగ్ డెసిషన్ అంటే స్ట్రాంగ్గా మీరు ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. బీహార్లో ఒక పర్సను తన వైఫ్ కొండపై నుంచి పడిపోయి చనిపోయిందని చెప్పేసి వాటర్ తేవడం చాలా లాంగ్ వెళ్ళాలి వాళ్ళు. చనిపోయింది, ఆ కొండ ఎక్కి దిగేటప్పుడు చనిపోయిందని చెప్పేసి ఆ కొండను ఒక సుమారు 22 సంవత్సరాలు కంటిన్యూగా ఆ కొండను బదలగొట్టేయడు. అతని కాన్ఫిడెంట్కి అలాంటి కాన్ఫిడెంట్ మీలో ఇన్ఫినిట్, అంటే నీ యొక్క కాన్ఫిడెంట్కి హద్దులు లేవు. అంత కాన్ఫిడెంట్ అనేది, మంచి కాన్ఫిడెంట్ అనేది మీలో ఉండాలి. సో కాన్ఫిడెంట్ ఇవన్నీ తెచ్చుకునే ముందు చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలి. ఇది కాంపిటీషన్లో క్లిక్ అవుతుందా క్లిక్ అవ్వదని చెప్పి సెట్ చేసుకోవాలి. మీరు పెట్టేటువంటి ప్రోడక్ట్కి ఇది కరెక్ట్గా సూటబుల్, మీరు పెట్టేటువంటి ప్రోడక్ట్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో వర్కౌట్ అవుతుంది అవ్వదని చెప్పేసి తెలుసుకోవాలి. మీ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో ఏదైనా కాంపిటీషన్ వస్తున్నదా, ఏ విధంగా ఇది మూవ్ అవుతున్నదని చెప్పేసి తెలుసుకోవాలి. మీరు పెట్టేటువంటి ప్లానింగ్ ఏ విధంగా ఉండదని చెప్పేసి తెలుసుకోవాలి. క్యాలిక్యులేషను బాగుండాలి. అట్ ది సేమ్ టైం లాంగ్ టైం నిలబడే విధంగా క్యాలిక్యులేషను ఉండాలి. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటేనే మనం ధైర్యంగా మార్కెట్లో చేయగలం. ఓకేనా? తర్వాత సజెషన్స్ అనేది అస్సలు తీసుకోకూడదు. సజెషన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు సజెషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు బెస్ట్ దీనివల్ల సజెషన్ తీసుకోవడం వల్ల మీరు ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతారో చెప్తాను నేను. సో మీరు ఒక కంపెనీ పెట్టారు, ఈరోజు కంపెనీ పెట్టారు, ప్లాన్ అనేది రెడీ అయింది సాఫ్ట్వేర్ వాళ్ళు. సో మీకు సాఫ్ట్వేర్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము మాకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉన్నది కాబట్టి మీకు సాఫ్ట్వేర్ కూడా మేము చేయిస్తాం. ఓకే, ఇంకా టాపిక్ వచ్చేస్తాను. మీరు వచ్చేసి కంపెనీ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కంపెనీ అనేది స్టార్ట్ అయింది, సరదా అంటే మంచిగా వెళ్తా ఉన్నది. ఒక 1 month లేదంటే ఒక 2-3 రోజులు అయ్యింది. ట్రై చేశారు, ఐడియాలు రాలా. ఒక లీడర్ వచ్చాడు, తను ఏం చెప్పాడంటే మీకు చెవులో, ఈ ప్లాన్ ఏంది, ఇది ఇట్లా మార్చినామంటే నేను వస్తాను మీ కంపెనీలోకి అని చెప్పినాడు అనుకో. ఇంకా మనోడు నిద్రపోయేటప్పుడు అదే గుర్తొస్తుంది మీకు. ఇంకా ఈ ప్లాన్ మార్చి వేరే ప్లాన్లోకి వెళ్తారు. తర్వాత ఆ లీడర్ 2-3 రోజులు పని చేస్తాడు, అసలు చేస్తాడు చేయడో కూడా గ్యారంటీ లేదు, వెళ్ళిపోతాడు. తర్వాత తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చేంజ్ అయిపోద్ది అవుతుంది. ఇట్లా ఒక్కసారి చేంజ్ చేసామా కంపెనీ ప్లాన్ పెట్టినప్పుడు ఇంకా చాలా కష్టం అండి, నాట్ పాసిబుల్. ఇంకా సాఫ్ట్వేర్ తరపు నుంచి కొద్దిగా లెంతీ టైం తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్ ది సేమ్ టైం మీకు వచ్చేసి మార్కెట్లో నెగిటివిటీ అనేది ఏర్పడిపోతుంది. సో కాబట్టి నేను చెప్తున్నాను మీకు, MLM కంపెనీని నడిపేటప్పుడు ప్లాను, ప్రోడక్టు, కాన్ఫిడెంటు, సజెషన్స్ అనేది అస్సలు తీసుకోవద్దండి. ఫస్ట్లో సజెషన్ అనేది ఎప్పుడు తీసుకోవాలా, కంపెనీ స్టార్ట్ చెయ్యక ముందు 1,00,000 సార్లు కావాలంటే సజెషన్ తీసుకో. కానీ నిర్ణయం అనేది ఒక్కసారి తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ మీ యొక్క మైండ్ అన్నది డైవర్ట్ కాకూడదు. అంత స్ట్రాంగ్ డిసిషన్ అనేది తీసుకునేటువంటి నాలెడ్జ్ నీకుంటేనే ఒక కంపెనీ ఫౌండర్గా మీరు గెలవగలుగుతారు. స్ట్రాంగ్ డిసిషన్ పనికిమాలిన ప్లాన్లో తీసుకుంటే అది వ్యర్థమే. ఓకేనా? ఈరోజు నేను ఈ గోడని ఇట్లా కొట్టేస్తాను గట్టిగా, అలాగే ఇరిగిపోయేలాగా అనుకుంటే అది మూర్ఖత్వం. మీ విజన్తో పాటు కాన్ఫిడెంట్ కూడా ఉండాలి. ఓకేనా? మంచి ప్లాన్లేనే స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇవి 3 చూసుకోండి. డెసిషన్ అనేది తీసుకునేటప్పుడు ఇవి 3 మిస్టేక్ల వల్లనే మీ కంపెనీ అనేది లాస్లోకి వెళ్తూ ఉంటుంది. అంటే లాస్లోకి అని కాదు, తీసేసే సిచ్యువేషన్ వస్తుంది, కంపెనీ పెట్టి ఎత్తేసే సిచ్యువేషన్ వచ్చేది. MLM లీడర్లు కంపెనీలు పెట్టి ఎత్తేయడానికి మెయిన్ కారణాలలో ఇవి 3. ఇంకా రిమైనింగ్ టాపిక్ కొడదాం. తర్వాత 4వ పాయింట్, లీగల్గా. ఇది చాలా నీడెడ్. ఇది స్టార్టింగ్లో మీకు ఎఫెక్ట్ పడదు మీ పైన. మీ కంపెనీ టర్నోవరు ఒక 3 కోట్ల నుంచి అబోవ్ అయ్యిందంటే ఈ యొక్క ప్రాబ్లం, ఈ యొక్క ఎఫెక్టు మీ మీద పడుతుంది. సార్ ఇది ఎలా పడుతుంది, దీన్ని ఎలా ఫేస్ చేసుకోవాలి? సో లీగల్ ప్రాబ్లం అనేది మీ కంపెనీకి మీరు ఎక్కడో ఇక్కడ ప్రోడక్ట్ అనేది తీసుకొని వస్తూ ఉంటారు.
సో తీసుకొచ్చిన తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తారు, కొద్దిగా టర్న్ ఓవర్ అనేది అవుతుంది. ఇయర్లీ వన్స్ సంవత్సర ఆదాయం అనేది గవర్నమెంట్ వాళ్ళు లెక్కేస్తారు. ఐటీ రిటర్న్స్ మీరు ఐటీ రిటర్న్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సంవత్సర ఆదాయం లెక్కేసేటప్పుడు ప్రతి ఒక్క కరెంట్ అకౌంట్ని కంపెనీల పేరు మీద ఉండేదాన్ని దాని యొక్క అమౌంట్ మీకు సేవ్ అయినటువంటి, అంటే మీకు ప్రాఫిట్ వచ్చినటువంటి ప్రాఫిట్ని ఎక్కడెక్కడ ఎవరెవరికి యూజ్ చేస్తుంటారు. సో మీకు ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ వచ్చున్నాయి, ఆ ట్రాన్సాక్షన్ వచ్చినటువంటిది అతనికి ఏదైనా జిఎస్టీ ఉందా, మీకు ఏ టైప్ ఆఫ్ జిఎస్టీలు ఉన్నాయి, మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాతనే ఐటీ రిటర్న్స్ అనేది మీకు ట్యాక్స్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ అంటే మీకు ఖచ్చితంగా మీరు పొందినటువంటి లాభానికి తగ్గట్టు కాకుండా ఎక్కువగా మీరు ట్యాక్స్ పే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ట్యాక్స్ రిటర్న్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనము గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కంపెనీ అనేది తీసేసే సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎలా వస్తుందంటే, ఇప్పుడు నాది ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ కంపెనీ ఆల్రెడీ ఉంది. ఇది కూడా ఎంఎల్ఎం ప్రాసెస్ కూడా నేను ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని తీసుకెళ్తున్నాను. ఓకే, బాగుంది. 2 yearsగా మార్కెట్లో అనేది రన్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఎంఎల్ఎం కంపెనీ కూడా, అంటే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ చేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది నాకు. సాఫ్ట్వేర్ అన్నది ఎంప్లాయీస్ తరపున ట్యాక్స్ అనేది వాళ్ళ పాన్ కార్డు తీసుకుంటాను, అది ఓకే. కానీ ఎంఎల్ఎం ప్రాసెస్లో నాకు ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యింది. ఏ విధంగా వస్తుందంటే, నాకు ఒక 1 CR టర్న్ ఓవర్ అయింది అనుకుందాం. 1 CRలో ట్యాక్స్ అనేది ఏదో ఆ స్లాబ్ ప్రకారంగా కట్ అయిపోయింది. సో కట్ అయిన తర్వాత నాకు వచ్చినటువంటి ప్రాఫిట్, నేను ఏదైనా ల్యాండ్ కొన్నా నగలు కొన్నా తెలిసిపోతుంది వాళ్ళకి, లేదంటే నేను అకౌంట్కి వేసుకుంటే కూడా తెలిసిపోతుంది. సో ఈ ప్రాఫిట్ నేను ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఎంఎల్ఎం ప్రాసెస్లో? ఈ ప్రాఫిట్ నుంచే కదా లీడర్లు కూడా డబ్బు తీసుకునేది. ట్యాక్స్ పోను రిమైనింగ్ ఇన్కంలో డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు ఇస్తున్నాను, ఎట్ ది సేమ్ టైం నేను ఎత్తుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక 3 కోట్లు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. ట్యాక్స్ ఎంత పోయింది? ఒక 5 కోట్లు టర్న్ ఓవర్ అయింది, ఒక 3.5 కోటి టర్న్ ఓవర్ అయింది, అందులో 50 లక్షల దాకా ట్యాక్స్ పోయింది అనుకుందాము. సో తర్వాత వచ్చేసి 3 కోట్లు ప్రాఫిట్ అనేది మిగిలింది అనుకుందాం. అప్పుడు ఈ 3 కోట్ల రూపాయలలో 2 కోట్లు అంటే 2 crores అన్నది టీమ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. 1 CR మిగులుతుంది అనుకుందాం. ఈ 2 crores ఎక్కడికి పోయినట్టు క్యాలిక్యులేషన్, అంటే ఐటీ రిటర్న్స్లో వాడు కనిపెట్టేటప్పుడు ఈ 2 crores ఎవడ అకౌంట్కి వెళ్ళింది. ఒకవేళ వాడు అకౌంట్కి వెళ్ళి ఉంటే తను దేని తరపున యూజ్ చేసి ఉంటాడు, వాడికి జిఎస్టీ ఉందా లేదా. సో అప్పుడు దొరికిపోతాం మనం. అప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే దీన్ని, వాళ్ళ దగ్గర పాన్ కార్డ్ అన్నది తీసుకోవాలి. ఎవరి దగ్గర? మన కంపెనీలో ఎంఎల్ఎం కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర పాన్ కార్డ్ అన్నది మ్యాండేటరీ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా తనకి ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఇస్తాం, తన యొక్క ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటరు తను మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు కాబట్టి తనకు వచ్చే కమిషన్ని తనకి ఇచ్చాను అనేసి మనం చెప్పవలసి వస్తుంది. సో ట్యాక్స్లో కూడా అదే పే చేయవలసి వస్తుంది. సో ఇక్కడ ఈ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ని మనం ఏ విధంగా చేస్తాం, ఇక్కడ ప్రొసీజర్ అర్థమైతే కానీ ట్యాక్స్ పే చేయలేం, అక్కడ తగులుకుంటాము. ఆ రోజు నాటికి ఇంకా కంపెనీ క్లోజ్. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ చేయాలనుకుంటే ఇంకా నువ్వు దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ ప్రాసెస్ కింద తీసుకురావాలా. తను ఏ విధంగా సేల్ చేస్తున్నాడో, తనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో తనకి కూడా వర్తిస్తుంది. ఇంకా ప్రొసీజర్లో మాట్లాడుకుంటాం చాలా వరకు. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ లీగల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. ఓకేనా? పూర్తి క్లారిటీ కోసం ఇన్కమ్ ఏ విధంగా ట్యాక్స్లలో ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనుకుంటే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తనని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా చేసి తనకు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వాల్సి వస్తుంది. తనకి ఒక ఐడి కార్డు ఇచ్చి, ఆ ఐడి కార్డులో మీరు ఐడి పైన ఐడి నెంబర్ ఇచ్చినాను, తను ఒక డిస్ట్రిబ్యూటర్ మా కంపెనీలో ఒక హోల్సేలర్ లెక్క తను సేల్ చేసుకున్నాడు. తన కింద వచ్చే వాళ్ళు కూడా తన కింద డిస్ట్రిబ్యూటర్లు కాదు, వాళ్ళు కంపెనీకి డిస్ట్రిబ్యూటర్లు అవుతారు. బట్ కమిషన్ అనేది వాళ్ళకు ఇద్దరి మధ్య షేర్ అవుతూ ఉంటుంది. బట్ ట్యాక్స్ అనేది కంపెనీలో ఉన్న కొన్ని కోట్ల మంది అయినా వాళ్ళందరూ కంపెనీకే వర్తిస్తారు, వాళ్ళ అప్లైన్కి వర్తించరు. అంటే
ఇప్పుడు నేను ఒక డౌన్ లైన్ అనుకోండి, నా ట్యాక్స్ మా అప్లైన్ కట్టడు, కంపెనీ కడుతుంది. ఓకేనా? నేను కంపెనీకి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట నేను కూడా. కాకపోతే నేను చేసిన దాంట్లో కమిషన్ ఇన్కమ్ మిల్లు ఉంటుంది. ఆ ఇన్కమ్కి కూడా ఆ ఇన్కమ్ కూడా మా అప్లైన్ చేసినట్టే, తను సంపాదించినటువంటి అమౌంట్లో. సో కాబట్టే పెద్ద పెద్ద కంపెనీలు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ని చేస్తాయి. నెట్వర్క్ మార్కెటింగ్, ఐడిఎస్ఏ కంపెనీలు, అంటే ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అథారిటీ, అంటే డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలు. ఇది పాయింట్. సో తర్వాత నెక్స్ట్ స్టెప్, ఫెయిల్యూరు ఏ విధంగా అవుతారు పూర్తిగా. ఇవి కరెక్ట్గా, ఈ 4 పాయింట్లు కరెక్ట్గా ఉంటే ఇంక మనం బ్రతికి బయటపడ్డట్టే ఎంఎల్ఎం కంపెనీలో. ఇంకా నెక్స్ట్ ఫెయిల్యూర్ ఎలా అవుతారో ఒక 2 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫెయిల్యూర్ ఏ టైప్ ఆఫ్ ప్లాన్స్ అని చెప్పేసి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రోడక్ట్ ముందుగానే తీసుకురాకూడదు. ప్రోడక్ట్లో క్వాలిటీ అనేది చూసుకోవాలి. ప్రోడక్ట్ వచ్చేసి ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 పాయింట్లు పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే, చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి మాత్రం మీరు ఆ పనులు మాత్రం చేయకూడదు. చేస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. సో అదేంటంటే, స్టార్టింగ్లో మీ యొక్క సర్టిఫికెట్లో బ్యాక్ ఎండ్లో వేరేది ఇచ్చుంటారు, బిజినెస్ వేరేది చేస్తుంటారు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆ తప్పు చేయకూడదు మనం. ఓకేనా? సో అంటే ఇప్పుడు నాది ఎన్ఎంఎం స్పోకెన్ ఇంగ్లీష్ దాన్ని నేర్పిస్తున్నాను. ఎడ్యుకేషన్ పర్పస్ నాది. ఎడ్యుకేషన్ పర్పస్ ఏ పర్పస్ అయినా ఎంఎల్ఎం డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఎంఎల్ఎం ప్రాసెస్లో చేయొచ్చు. బట్ మీరేం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి చెప్తారు, వేరేది చేస్తూ ఉంటారు. బ్యాక్ ఎండ్లో వేరేది ఉంటుంది. బ్యాక్ ఎండ్లో హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే వేరేది చేస్తుంటారు. బ్యాక్ ఎండ్లో ఏమని ఉంటుంది, కాలేజ్ అని ఉంటుంది, ఇంకొకటి చేస్తుంటారు. బ్యాక్ ఎండ్లో ట్రస్ట్ అని ఉంటుంది, ఇంకొకటి చేస్తుంటారు. ఈ విధంగా మాత్రం ఎప్పుడు రాంగ్ డెసిషన్ అనేది తీసుకోవద్దండి. అట్ ది సేమ్ టైం ఎంఎల్ఎం ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకరి నుంచి ఒకరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. అంటే ఫోన్పేకి హెల్ప్ చేసుకోవడం, హెల్పింగ్ కాన్సెప్ట్లు పెట్టడం, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు పెట్టినా వేస్టే. ఎంఎల్ఎం ప్లాన్లో తీసుకునేటువంటి డిసిషన్స్లో ఇవి 2 చాలా ముఖ్యం మీకు. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ కమిట్మెంట్ అన్నది ఇవ్వకూడదు. రాంగ్ కమిట్మెంట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, రాంగ్ కమిట్మెంటు నేను ఎవడైతే మా యొక్క కంపెనీలో ఎవరైతే ఒక 100 రెఫరల్స్ చేస్తారో వాళ్ళకి మంత్లీ పని చేసినా చేయకపోయినా ఒక ఇన్కమ్ ఇస్తాను అని చెప్పేసి రాంగ్ కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఇవ్వకూడదు. రాంగ్ కమిట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఈ విధంగా పాజిబుల్ కానిటువంటివి కంపెనీ గ్రోతింగ్ కోసం వాడకూడదు ఎట్టి పరిస్థితిలోనూ. సో ఈ రాంగ్ కమిట్మెంట్ వలన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, టీము ఫాలోపింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకే వేలో వెళ్ళాలి. సజెషన్స్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి, మీరు లీడర్స్ దగ్గర నుంచి ఒకే విధంగా వెళ్ళాలి. లీడర్స్ దగ్గర నుంచి మీరు కంపెనీ ఫౌండర్గా ఉండారు కాబట్టి చాలా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి. వాటికన్నిటికీ ఓకే సరే, ఓకే సరే, ఓకే సరే అంటే సింపుల్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్క దానికి ఫుల్ టెన్షన్ అయిపోయేసి గొడవ పెట్టుకోకూడదు. సింపుల్గా వీలైనంత వరకు సాల్వ్ చేసుకునే విధానం వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా, ఇప్పుడు ప్రోడక్ట్లో తీసుకుందాం. మీ కంపెనీలో ఒక పర్సన్కి లేట్గా ప్రోడక్ట్ వెళ్ళింది అనుకుందాం. తను ఏం చేశాడు,
సో నేను అది ఇది అని చెప్పేసి ఏదో రాంగ్గా డెసిషన్ అనేది తీసుకున్నాడు. చాలామంది నెగిటివిటీ చేసేసినాడు. చేసిన తర్వాత మీరేం చేస్తారంటే టెన్షన్ పడిపోయేసి తన మీద కేసు పెట్టడమో, లేదంటే ఇంకేదైనా చేయడమో, తనని జైల్లో తీసుకుని బెయిల్ పెట్టడమో, లేదంటే తనను కొట్టడమో చేస్తారు. అంటే మొత్తానికి వాగ్దానానికి దిగుతారు, గొడవకు దిగుతారు. అది ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. అలాంటి జోలికే పోకూడదు. వీలైనంత దూరంగా ఉండాలి వాటికి. తర్వాత మీ దగ్గర వర్కర్స్ ఇప్పుడు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఇస్తున్నాం కదా, అంటే మీరు మా దగ్గర తీసుకున్న ఎవరి దగ్గర తీసుకున్న ఒకే విధంగా మీరు వాళ్ళతో రిలేషన్షిప్ అనేది చేయవలసి వస్తుంది. అదేంటంటే కాస్తో కూస్తో లేట్ అవుతున్నప్పుడు మీరు యాటిట్యూడ్ అన్నది చూపించకూడదు. ఏమి మీకు అది ఉందా, లేదంటే ఇది ఉందా, లేదంటే నువ్వు కరెక్ట్గా రెస్పాన్స్ కాలేదే, ఈ టైంకి నువ్వు ఉండాలి కదా, ఆ టైంకి అక్కడ ఉండాలి కదా అని చెప్పేసి బాస్ యాటిట్యూడ్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించకూడదు. చూపించినారా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎక్కడ దొక్కాలని అక్కడ దొక్కేస్తారు. సో కాంప్రమైజ్ అనేది కూల్గా మంచిగా మాట్లాడాలా, మంచిగా ఇది చేయాలా. ప్రాబ్లం వస్తున్నది అనుకుంటే బ్యాక్ స్టెప్ వేసేయాలి. ఆ ప్రాబ్లం వాగ్దానానికి దిగుతున్నామంటే ఆ వాగ్దానం వేస్ట్. ఛాలెంజ్గా ఆ వాగ్దానాన్ని ఛాలెంజ్గా తీసుకోకూడదు. నువ్వా నేను చూసుకుందాం అనే ఇదే రాకూడదు. దానివల్ల టైం వేస్ట్దా మీకు. బ్యాక్ స్టెప్ వేసుకొని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంతకుముందు వేరే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశాను. వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఏదో తప్పు చేయడం వలన నాది పోయింది. తర్వాత నేను వాళ్ళతో వాగ్దానం పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలా, సర్లే సో ఈ తప్పు జరిగింది కదా, నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటా అని చెప్పేసి 3 లక్షలు పోతే పోనీ అని చెప్పేసి వదిలేసినాను. మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకున్నాను, సొంత సాఫ్ట్వేర్ సొంత కంపెనీ పెట్టుకున్నాను. డెసిషన్ బాగుందే. అదే నేను గొడవ పెట్టుకుంటే నా ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ పోయేది. సో ఒక పర్సను అనంతపూర్లో నా కంపెనీ మీద కేసు వేసాడు. వేసిన తర్వాత తనతో వాదనానికి దిగల. నేను రూల్స్ మాత్రమే ఫాలో అయ్యాను. నా కంపెనీ ప్రాబ్లం రాకుండా సింపుల్గా మాట్లాడుకున్నాను. సింపుల్. అంతే తప్ప బ్లేమ్ చేయడం, నేను పెద్దవాడిని, నేను అది, నేను ఇది, లేదంటే నేను తోపు తురుము, నేను చేసి చూపిస్తాను అది ఇది అని చెప్పేసి యాటిట్యూడ్ ప్రకారంగా గర్వంగా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? ఇది చాలా వరకు వండుకుంటుంటే కంపెనీలో ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకు ఉండకూడదంటే ఇది ఎంఎల్ఎం కంపెనీ కదా, చాలామంది మంచి రిలేషన్ చేయవలసి వస్తుంది. మనం ఎంఎల్ఎం అంటేనే రిలేషన్షిప్ బాండింగ్ అనేది బాగుంటేనే ఆడ బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని నాకంటే పెద్దవాళ్ళు చూస్తుంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, లేదంటే ఎక్కడైనా మీ మనసు దెబ్బతినే విధంగా మాట్లాడుంటే సో నన్ను క్షమించండి. సో నేను మంచి అనేది చెప్పుంటే తీసుకోండి, ప్రొసీడ్ అవ్వండి, మంచిగా వర్క్ అనేది చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.